ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజంలో ఒక కొత్త బోధ తీవ్రమైన కలకలం రేపుతోంది. దాని పేరే షించియోంజి. ఇది లీ మ్యాన్ హీ అనే ఒక కొరియా బోధకుడు ప్రారంభించిన ఒక శాఖ. అయితే దీన్ని ఎందుకు ఒక ప్రమాదకరమైన దుర్బోధగా చాలామంది పరిగణిస్తున్నారో తెలుసుకోవడం ప్రతి విశ్వాసికి ఈ రోజుల్లో చాలా అవసరం. అయితే ఈ షిన్చియోంజి అనే కొత్త బోధ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఇది ఎక్కడో కొరియాలో మొదలైంది కదా అని మనం తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఇదిప్పుడు మన మధ్యలోకి, మన సంఘాల్లోకి చాలా వేగంగా వచ్చేస్తుంది. బహుశా మనకు తెలియకుండానే ఇది మన సంఘంలోకి కూడా ప్రవేశించి ఉండవచ్చు. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. సరే, ముందుగా అసలు దీని మూలాలెక్కడున్నాయి, దీని పేరు వెనుక ఉన్న అర్థమేంటి అనే విషయాలు చూద్దాం. దీని పునాదిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది ఎందుకు అంత ప్రమాదకరమైనదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. షించియోంజి ఈ మాటకు కొరియా భాషలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని అర్థం వస్తోంది. ఈ మాటలు మనకు బైబిల్లో ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి కదా. అవును, అక్కనుండే ఈ పదాన్ని తీసుకున్నారు. ఇంత పవిత్రమైన పేరును వాళ్లు తమ బోధలకు ఎలా వాడుకుంటున్నారో మనం ముందు ముందు చూడబోతున్నాం. ఈ ఉద్యమాన్ని లీమాన్ హీ అనే ఒక కొరియా బోధకుడు మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి, అతని బోధలే ఈ శాఖ యొక్క మొత్తం సిద్ధాంతానికి మూలాధారం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సరే, కొరియాలో ఎప్పుడో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు మన ప్రాంతానికి ఎలా వచ్చింది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎలా చొరబడి తన మూలాలను ఎలా విస్తరింపజేసుకుంటోందో మనం గమనించాలి. వాళ్లు చాలా తెలివిగా పనిచేస్తారు. ఆన్లైన్లో బైబిల్ తరగతులు నిర్వహిస్తారు, సేవకుల కూడికలు అని చెప్తారు. వాళ్ల ప్రధాన ఆకర్షణ ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలోని రహస్యాలు మాకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కావు, మేమే దాన్ని సరిగ్గా వివరిస్తాం అని చెప్తూ సత్యం కోసం ఎదురుచూస్తున్న వాళ్లను చాలా సులభంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఖ్య వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 సంఘాలను వాళ్ల దుర్బోధలోకి లాగేసుకున్నారు. ఆలోచించండి, 150 సంఘాలు! ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది మన సమాజంలో వ్యాపిస్తున్న ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రమాదానికి సంకేతం. ఇక అస్సలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ శాఖను స్థాపించిన లీమాన్ హీ ఏం బోధిస్తాడు? అతను తన గురించి తాను ఏం చెప్పుకుంటాడో వింటే మీకే అర్థమవుతుంది అసలు సమస్య ఎక్కడుందో. అతనేమంటాడంటే, ప్రకటన గ్రంథంలో యోహానుతో పాటు ఉన్న దూతను నేనే. ఆ గ్రంథాన్ని మీ అందరికీ వివరించడానికే ఇప్పుడు నేను లీమాన్ హీగా భూమి మీదకొచ్చాను. ఇది అతను చేసే మొదటి విచిత్రమైన వాదన. అంతేనా? కాదు, మరోసారి ఏకంగా నేనే అపోస్తలుడైన యోహానును అని కూడా అంటాడు. చూడండి, ఒకసారి దూత అంటాడు, ఇంకోసారి యోహాను అంటాడు. ఈ మాటల్లోనే ఎంత గందరగోళం, ఎంత అహంకారముందో స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. మరి ఇలాంటి అబద్ధపు పునాది మీద వాళ్లు దేవుని వాక్యాన్ని, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథాన్ని ఎలా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ల బోధన ప్రకారం ప్రకటన గ్రంథంలోని 1 నుండి 17 అధ్యాయాలు ఇప్పటికే పూర్తయిపోయాట. అసలు ఆశ్చర్యమేంటంటే అవన్నీ కొరియా దేశంలోనే నెరవేరాయట. ప్రస్తుతం మనం 18వ అధ్యాయంలో ఉన్నామని వీళ్లు చెప్తారు. ప్రపంచం కోసం రాసిన ప్రవచనాలను కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి ఎలా ఆపాదించగలరు? ఇక వీళ్ళ బోధల్లో మరో కీలకమైన, చాలా వివాదాస్పదమైన విషయముంది. అదేంటంటే, పరలోకానికి వెళ్లేది కేవలం 1,44,000 మంది మాత్రమేనట. మరి ఆ 1,44,000 మందిలో ఒకరిగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి వాళ్ల సమాధానం ఒక్కటే: షిన్చియోంజి శాఖలో సభ్యులుగా చేరాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రత్యేక గుంపులో చేరగలుగుతారు. అంటే వాళ్ల ప్రకారం రక్షణ అనేది క్రీస్తులో కాదు, వాళ్ల సంస్థలో ఉందని చెప్తున్నారు. దీన్ని బట్టి వాళ్ల అహంకారం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ల దృష్టిలో ప్రకటన గ్రంథం గురించి తెలిసింది వాళ్ళకి మాత్రమే. ఆ విషయం తెలియని మిగతా క్రైస్తవులందరినీ వాళ్లు భ్రష్టులు అని పిలుస్తారు. అంటే పనికిరాని వారని వాళ్ల ఉద్దేశం. ఇదంతా విన్న తరువాత మనం చివరిగా ఒక హెచ్చరికతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఈ బోధనను తేలికగా తీసుకోవడం వల్ల విశ్వాసులకు ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? ఈ తప్పుడు బోధలు సంఘాల్లో ఒక అంటువ్యాధిలా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల ఎంతో మంది నిజమైన విశ్వాసులు దారి తప్పుతున్నారు.
దైవ సేవకులు హెచ్చరించేది ఏంటంటే ఈ బోధలు చివరికి వాళ్ళ ఆత్మలను నరకానికి పంపిస్తున్నాయి. ఇది కేవలం సిద్ధాంతపరమైన వాదన కాదు, ఇది ఆత్మల రక్షణకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఇదే. ఈ దుర్బోధ విషయమై అత్యంత జాగ్రత్తగా ఉండండి. విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా దేవుని వాక్యంతో దాన్ని సరిపోల్చుకోండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ దుర్బోధ విషయమై జాగ్రత్త కలిగి ఉండండి. వందనాలు.